ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనంలో ఇక్కడ ఒక మాట తెలియజేస్తా ఉన్నాడు. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఈ మాట మనకేం తెలియజేస్తూ ఉంది? మరి దావీదు భక్తుడు తన యొక్క ఆపత్కాల సమయాల్లో ఈ మాట పలుకుతూ ఉన్నాడు. దావీదుకు వచ్చిన ఆపదలు అనేకములు. తన ఇంటివారే అంటే సొంత మామ సౌలు దావీదును చంపాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు, ఎన్నోసార్లు చంపడానికి వెతికిలాడినప్పుడు దావీదుని దేవుడు అన్ని విషయాల్లో తప్పించారు. దావీదు ఈ మాట పలుకుతూ ఉన్నాడు, పరిశుద్ధ స్థలంలో ఆయన నాకు సహాయకుడు అంటున్నాడు. నిజంగా ప్రియ దేవుని సంగమా, మనకి ఎక్కడ సహాయము? మన ఆపత్కాల సమయాల్లో దేవుని మందిరంలో, దేవుని మందిరానికి వచ్చి మనకు వచ్చిన కష్టం ఏదైతే ఉందో, ఆపద ఏదైతే ఉందో దానిని గూర్చి మనము ప్రార్థించినప్పుడు దేవుని సన్నిధిలో మనకి దేవుడు జవాబిస్తాడు ఖచ్చితంగా. పరిశుద్ధ స్థలంలో ఆయన ఉంటాడు, సియోనులో ఆయన నిన్ను ఆదుకుంటాడు అనే సత్యాన్ని దావీదు మహారాజు గ్రహించాడు. నిజంగా నా జీవితాల్లో కూడా మరి కొంతమంది శత్రువులు ఉండి ఉంటారేమో. మన ఇంటి వారే మనకు శత్రువులుగా ఉంటారు కొన్నిసార్లు. మన రక్త సంబంధికులు కావచ్చు, లేక మన పర్యావరణంలో మన ముఖ్య స్నేహితులు కావచ్చు, మనల్ని ప్రేమతో అంటిపెట్టుకున్న మనతో ఉండే ప్రజలు కావచ్చు. కొన్నిసార్లు మనకి ఆపదలు కలిగిస్తున్నప్పుడు మనం చేయవలసింది ఒక్కటే, వారిని దూషించవద్దు, వారిని ప్రేమించండి. అంత మాత్రమే కాదు, వారి యొక్క ఆపద నుండి వారు వేసే ప్రతి మరి ఆలోచన నుండి మనం తప్పించబడాలి అంటే దేవుని మందిరము మనకి ఆశ్రయస్థానము. కాబట్టి ఎన్నో ఆపదలలో దావీదు మహారాజు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు తన ఆపదలన్నీ తొలగిపోయాయంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిజంగా నీవు ఏ సమస్యలో ఉన్నా దేవుని సన్నిధిలో సమాధానం. ఒక సహోదరి నాకు ఒక సాక్ష్యం చెప్పారు మందిరంలో. ఏంటంటే అది తన జీవితంలో ఎన్నో అవమానాలు ఎదురవుతున్నప్పుడు తను అనుకున్న మాట ఒకటే. ఏంటంటే అది, నేను చనిపోదాము అని అనుకుందంట. నా జీవితం ఎందుకు, ఇక నేను చనిపోతే బాగుండు, నాకు ఎటు నుంచి సహాయం లేదు, ఈ జీవితం ఎందుకు అని చనిపోదాము అని ఆలోచనతో ఒకరోజు మందిరానికి వచ్చింది. మందిరానికి వచ్చినప్పుడు అక్కడ వాక్యం చెప్తున్నప్పుడు ఆ రోజు దేవుడు హిజ్కియా మహారాజు గురించి, తాను మరణకరమైన వ్యాధితో బాధపడుచున్నప్పుడు, తన దినములు తనకు తెలియపరచబడినప్పుడు హిజ్కియా ఏ విధంగా గోడ తట్టు తిప్పుకొని కన్నీటితో ప్రార్థించాడో ఆ విషయము దైవ సేవకురాలు అనగా నేనే ఆ వాక్యం చెప్తున్నప్పుడు ఆమె ప్రార్థిస్తూ ఉన్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారు. ఆ రోజు మేము అందరం కూడా కొన్ని బలహీనతల కొరకు ప్రార్థిస్తూ హిజ్కియా ప్రార్థన చేయమని చెప్పాను. వారందరూ వారి ప్రార్థన అవసరతలు లిస్టుల మీద ఒక పేపర్ మీద తీసుకొచ్చారు. అవన్నీ కూడా గోడలకి అంటించేసాము. అంటించి మేము ప్రార్థన చేస్తున్న సమయాల్లో మరి తను కూడా తనకు కలిగిన బాధ ఆ యొక్క పేపర్ మీద రాసుకున్నారు. కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆ వాక్యము అందిస్తూ ఉండగానే మరి ఆమెతో దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. నా జీవితం ఎందుకు, నా బ్రతుకు ఎందుకని ఆమె మరణిద్దామని వచ్చిన ఆమె ధైర్యపరచబడింది. కారణం ఏంటంటే దేవుని సన్నిధికి రావడం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడనమాట. మరణ భయంతో వచ్చింది, ఆపదలో వచ్చింది, దేవుడు ఆయన సన్నిధిలో, ఆయన ఆలయంలో తనకి జవాబునిచ్చాడు. ఈరోజు మనం దేవుని సన్నిధికి ఎందుకు రావాలి? ఆయన మనల్ని ఆదరిస్తాడు, మనకి క్షేమస్థితిని ఇస్తాడు, మనల్ని ధైర్యపరుస్తాడు. కాబట్టి ఆయన సన్నిధికి రావాలి. లాస్ట్ వీక్ ఒక సహోదరి కూడా మరణ భయంతో వచ్చారు 2 వారాల క్రితము. ఇంక నేను చనిపోదాము అంటే వేరే మరి వ్యక్తులకి తనకి ఏదో వివాదం జరిగినప్పుడు ఏదైనా ఇక సూసైడ్ చేసుకొని చనిపోదామని వచ్చారు. వచ్చినప్పుడు మరి గాంధీనగర్ చర్చిలో దైవజనులు వాక్యం చెప్తున్నారు, కరుణాకర్ పాస్టర్ గారు. ఏంటంటే అది, కృప కలుగునుగాక అని చెప్పండి, మీకెట్టి పరిస్థితుల్లో ఉన్నా కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, ఈ ఒక్క మాట చెప్పండి అని దైవజనులు చెప్పినప్పుడు ఆమె ఆ మాటకి విధేయత చూపించి
ఆమె కృప కలుగునుగాక నా జీవితంలో, ఈ పరిస్థితి నుంచి నాకు విడుదల ఇస్తాడు దేవుడు, కృప కలుగునుగాక అని ఇంకా అనేక రీతిలుగా దైవజనుడు వాక్యం చెప్పినప్పుడు ఆ మాటలు తనతోనే మాట్లాడారని చెప్పారు. మరి ఆమె చనిపోదామన్న ఆలోచన మానుకుంది. హల్లెలూయా. కారణం ఏంటంటే ఆమె దేవుని మందిరానికి వచ్చి మరణించాలని, ఇంకా వెళ్ళి మరణిద్దాం అనుకుంటుంది సూసైడ్ చేసుకొని. అటువంటి ఆమెతో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆలయంలో ఉండి దైవజనుడి ద్వారా మాట్లాడి ఉన్నారు. నిజంగా ఎందుకు ఆయన సన్నిధికి రావాలంటే దేవుని మాట మనల్ని ఆదరిస్తుంది, బ్రతికిస్తుంది. అందుకే భక్తుడైన దావీదు గారు అంటున్నారు ఏమనంటే, పరిశుద్ధ స్థలంలో ఆయన నాకు సహాయం చేయనుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మీలో ఎవరైనా మరణ భయంలో ఉన్నారా? చనిపోదాం అనుకుంటున్నారా? ప్రభు మలుగుచున్నాడు. ఈ ఒక్క ప్రార్థన, దేవుని సన్నిధిలో ఆయన ఉంటాడు, ఆయన నేను కలుసుకోవాలి, ఆయన సన్నిధిలో ప్రార్థించాలి. నువ్వు ఎప్పుడైతే వస్తావో నీకు కలిగిన ప్రతి భయాల నుంచి ఆయన విడిపిస్తాడు. అట్టి కృప దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.